శ్రద్ధగా ఆయన మాటలు విందాం, హృదయం సిద్ధపాటు చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వెళ్ళదు వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభువా, ఈ నెల అంతా తండ్రి ఈ రెక్కల నీడల్లో తండ్రి క్షేమంగా భద్రంగా కాచి తండ్రి ఈ ఆల్నైట్ ప్రేయర్లో తండ్రి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన రీతిని బట్టి వందనాలు తండ్రి. చక్కగా తండ్రి ఆరాధన విషయంలో తోడుగా నడిపించారు, పాటల విషయంలో తోడుగా నడిపించారు ప్రభావ తండ్రి. తండ్రి మా జీవితాలు సరి చేసుకోవటానికి తండ్రి మాలో ఉన్న లోపాలను తండ్రి మాకు గుర్తు చేయండి. మీరే సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడండి తండ్రి. ఇక్కడ నిలబడి నేను మాట్లాడటం వల్ల తండ్రి ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు ప్రభావ తండ్రి. మీరే సూటిగా మాట్లాడండి, మా జీవితాలను సరిచేయండి తండ్రి. సంపూర్ణమైన విశ్వాసం కలిగిన జీవితాలుగా తండ్రి, నీ మీద మాత్రమే ఆధారపడే జీవితాలుగా తండ్రి మా జీవితాలు ఉండులాగా తండ్రి కృప దయచేయమని వేడుకుంటాం. ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. కొంచెం దగ్గరగా చెప్పండి. మంచిది. శ్రద్ధగా వాక్యం వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం రెండు విషయాల కోసం మాట్లాడుకుందాం. ఒకటి విశ్వాసం, రెండు ఆసక్తి. ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. మొట్టమొదటిది విశ్వాసం, రెండోది ఆసక్తి. ఈ రెండు విషయాల కోసం మనం ధ్యానిద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి దయచేసి, అస్సలు నిర్లక్ష్యత చూపించకండి. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి జాగ్రత్తగా విందాం, చదవండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? జాగ్రత్తగా విందాం. ఇక్కడ రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. దయచేసి నా వైపు చూస్తూ వినండి. ఒక రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ, ఆవిడ తన రోగాన్ని తగ్గించుకోవటానికి, తనకున్న బలహీనతను తగ్గించుకోవటానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసింది. తర్వాత రాసుకుందరు కానీ, వచనాలు మాత్రం రాసుకొని తర్వాత రాసుకుందరు కానీ నా వైపు చూస్తూ వినండి. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ చాలా బాధలు పడుతుందట. తనకున్న రోగాన్ని తగ్గించుకోవడానికి అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వెళ్తుంది, ఆ వైద్యులకి పెట్టుబడి పెడుతుంది, కానీ తగ్గట్లేదు. ఆ వైద్యుల దగ్గర పని అవ్వట్లేదని ఇంకో వైద్యుల దగ్గరికి వెళ్తుంది, అక్కడ డబ్బులు పెడుతుంది, అక్కడ కూడా అవ్వట్లేదు. ఇలా తను ఖర్చు పెట్టి ఉన్నదంతా అమ్మేసుకుంటుంది, తనకున్నదంతా ఖర్చు చేసేస్తుంది, కానీ తన బాధ పోవట్లేదట, ఇంకా పెరిగిపోతుందట. తనకున్న జబ్బు, ఆ రోగం ఇంకా పెరిగిపోతుందట. ఆ రోగం పెరిగిపోతుంటే ఇలాంటి సమయంలో, కృంగిపోతున్న ఈ సమయంలో ఎవరి కోసం విన్నదట? యేసు కోసం విన్నదట. ఆవిడ మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే విన్నది. ఏం చేసింది? విన్న తర్వాత ఆవిడలో ఎలాంటి విశ్వాసం వచ్చింది? వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థపడతాను. జాగ్రత్తగా వినండి, నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వింటే దేవుడి రోజు మనకి కొన్ని అమూల్యమైన విషయాలు నేర్పిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఆవిడ మొట్టమొదటిగా విన్నది. విన్న తర్వాత ఏం చేసింది? విన్న వాక్యాన్ని బట్టి ఆవిడలో విశ్వాసం కలిగింది. వినటం వల్ల ఏం కలుగుతుందట? ఎవరి కోసం వింటే? యేసును గురించి వింటే. ఇప్పుడు యేసుని కోసం ఎవరు విన్నారు? ఆవిడ విన్నది. విన్న తర్వాత విశ్వాసం వచ్చింది. ఎలాంటి విశ్వాసం వచ్చింది? వస్త్రపు చెంగు ముట్టుకుంటే సరిపోతుంది, నేను స్వస్థపడతాను. వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టుకుంది, స్వస్థపడిందా? ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఏం కలుగుతుందట? కలిగిందా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగులోనే స్వస్థత ఉంది, యేసుక్రీస్తు వారి ఉమ్ములోనే స్వస్థత ఉంది. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుకుంటాం, 5వ వచనంలో అనుకుంటా. ఆయన పొందిన గాయాల చేత మనకి ఏం కలుగుతుందట?
స్వస్థత కలుగుతుంది. ఒకసారి ఆలోచించండి, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత, ఆయన చెయ్యేస్తే స్వస్థత, ఆయన మాట సెలవిస్తే స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన గాయాలలో స్వస్థత. ఇప్పుడు ఆలోచించండి, ఆయన అణువణువులో ఆయన ముట్టుకున్నా, మనం ఆయన్ని తాకినా, ఆయన మాట సెలవిచ్చిన మన జీవితాలకు ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుందట. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఆ రోజు ఆవిడకున్న విశ్వాసం ఏంటంటే వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత. అర్థమవుతుందా? ఈ రోజు మనం విశ్వాసులు, మనం క్రైస్తవులు, ఆయన నమ్ముకుంటున్న బిడ్డలు, ఆయన్ని వెంబడిస్తున్న బిడ్డలు అయినప్పటికీ మన జీవితంలో కూడా కొన్ని స్వస్థత లేని ఆ కొన్ని ఉంటాయండి. కొన్ని జీవితాల్లో, కుటుంబాల్లో స్వస్థత కావచ్చు, లేకపోతే మన ఆరోగ్య విషయాల్లో స్వస్థత కావచ్చు, మన గందరగోళ పరిస్థితులు కావచ్చు. వీటిలో మనకి వాటి నుంచి విడుదల పొందాలని అనిపిస్తుంటది. ఏంటి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, ఆయన ఏంటి ఏ కార్యం చేయట్లేదు అన్న అల్ప విశ్వాసం కలిగిన వారు కూడా చాలా మంది ఉంటారు. ఆలోచించండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ వస్త్రపు చెంగు ముట్టుకుందట. జాగ్రత్తగా వినండి. ఆవిడ వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఏం కలిగింది? కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన వస్త్రపు చెంగులోనే స్వస్థత ఉంటే మనం ప్రతి ఆదివారం ఏం తీసుకుంటున్నాం? ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం. మనకు స్వస్థత కలగదా? ఆయన వస్త్రపు చెంగులోనే స్వస్థత ఉంటే ఆయన శరీరంలో స్వస్థత లేదా? ఆయన రక్తంలో స్వస్థత లేదా? ఖచ్చితంగా ఉంది. మరి ఎందుకు కలగట్లేదు? ఎందుకు కలగట్లేదంటే ఆవిడకున్నంత విశ్వాసం. అది అర్థమవుతుందా? ఆవిడ చేసిన పని ఏంటంటే యేసు కోసం విన్నది, స్పష్టంగా విన్నది. ఎంత స్పష్టంగా విన్నదంటే ఆవిడలో విశ్వాసం ఎంత ఎలా బలపడిందంటే వస్త్రపు చెంగు ముట్టుకుంటే సరిపోతుంది అన్నంత విశ్వాసం వచ్చింది. అంతలా విన్నదట. ఇప్పుడు మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ లోకపు విషయాలు తక్కువగా విని మనం వినాల్సింది ఏంటి? ఆయన స్వరాన్ని, ఆయన మాటలు వినడానికి ప్రయత్నించాలి. విన్న రోజు మనకు విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాసం బలపడిన రోజు ఖచ్చితంగా ఆయన దగ్గరకు వస్తాం. మనం ఆయన శరీరం తీసుకుంటున్నాం, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. మనకి ఎందుకు స్వస్థత కలగదు? మన విశ్వాసంతో తీసుకోగలిగితే మనకి ఏదైతే బలహీనత ఉందో ప్రతి బలహీనత నుంచి అయినా విడుదల దయచేస్తారు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందట? ఇప్పుడు ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనకి శరీరంలో ఏదైనా బలహీనత ఉందనుకోండి, అవి తీసుకునేటప్పుడు మీరు ఎలా తీసుకోవాలి తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి శరీరం కదా అది. ఆలోచించండి, అదేంటి? యేసుక్రీస్తు వారి శరీరం. ఇప్పుడు నీకు ఉదాహరణకి ఒక చెయ్యి బాగలేదు అనుకోండి. ఆలోచించండి, ఒక చెయ్యి ఏదైనా, ఏ జబ్బైనా, ఏ రోగమైనా, మనకి ఏ భాగంలో అయితే ఆ రోగం లేకపోతే ఆ నొప్పి ఉందో మనం తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి తెలుసా? ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం కదా. ఆలోచించండి, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆయన శరీరానికి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కళ్ళు, గుండె ఇవన్నీ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు నీకు గుండెలో బలహీనతగా ఉందనుకోండి, ఇప్పుడు నువ్వు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి? అర్థమవుతుందా? గుండెలో పెట్టుకొని కాదు. ఇప్పుడు నేను తీసుకుంటున్న ఆ శరీర భాగం ఏంటంటే ఆయన గుండె, లేకపోతే ఆయన చెయ్యి, ఆయన కాలు, ఇలా ఆలోచించుకున్నాం అనుకోండి. ఆయన సిలువ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అవి తీసుకుంటున్నప్పుడు ఆ శరీర భాగాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన శరీరంలో ఒక భాగాన్ని నేను తీసుకుంటున్నాను, ఆయన రక్తాన్ని కొంచెం తీసుకుంటున్నాను. ఇది తీసుకోవటం వల్ల నాకేం కలుగుద్ది? స్వస్థత కలుగుద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు స్వస్థతల కోసం ఎదురు చూడాలంటే ఖచ్చితంగా చూడాలి. ఆయనే మనకి చేసేవాడు. ఆయన చేస్తానని కూడా చెప్పాడు. ఆయన సమస్తాన్ని ఇస్తానని కూడా చెప్పాడు. అర్థమవుతుందా? ఆయన వస్త్రపు చెంగులోనే స్వస్థత ఉంటే ఆయన శరీరాన్ని తీసుకుంటున్న మనకెందుకు స్వస్థత కలగదు? వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే ఆవిడ జీవితం మారిపోతే మన జీవితాలు ఎందుకు మారవు? ఖచ్చితంగా మారుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసంతో తీసుకోవడం. ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏ భాగాన్ని అయితే మనం మనకి స్వస్థత కావాలని కోరుకుంటున్నామో, ఏ పరిస్థితులు అయితే స్వస్థత కావాలని కోరుకుంటున్నామో ఆ భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని విశ్వాసంతో తీసుకోండి. ఖచ్చితంగా ఏం కలుగుద్ది? ఖచ్చితంగా కలుగుద్ది. ఆయనే చెప్పాడు ఈ మాట, సమస్తాన్ని మీకు ఇస్తానని. ఆ మాట చూడండి. రోమిలికి రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి.
రోమిలికి రాసిన పత్రిక, జాగ్రత్తగా ఆలోచిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక ఉమ్, మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఉమ్, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఆలోచించండి. అక్కడ ఒక విచిత్రమైన మాట రాయబడింది. మీరు ఎప్పుడైనా చదివినప్పుడు అక్కడ ఆగి ఆలోచించరు లేదో గాని, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు తనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? జాగ్రత్తగా ఆలోచించండి. ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారిని మనకి ఏం చేశారట? అనుగ్రహించారు. తన కుమారుణ్ణి అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారినే అనుగ్రహించేటప్పుడు, లేకపోతే ఆ దేవాతి దేవుడే శరీరాన్ని ధరించుకుని మన కోసం వచ్చేటప్పుడు అంత త్యాగం చేసిన ఆయన ఈ లోకంలో ఉండే ఈ చిన్ని చిన్ని అవసరాలు ఎందుకు తీర్చడు? ఆయన సమస్తాన్ని ఆయనతో పాటు అనుగ్రహించేయడట. అర్థమవుతుందా? అక్కడ చదవండి, జాగ్రత్తగా చదవండి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ మాట జాగ్రత్తగా చదువు పడుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సమస్తాన్ని ఆయనతో పాటు ఎందుకు అనుగ్రహించడు అని అడుగుతున్నారు. అర్థమవుతుందా? ఆయన్నే అనుగ్రహిస్తే ఈ చిన్ని చిన్నవి ఎందుకు అనుగ్రహించడు? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆ వస్త్రపు చెంగులోనే స్వస్థత ఉంటే ఆయన శరీరాన్ని తీసుకుంటున్న మనకెందుకు స్వస్థత కలగదు? ఆయన సమస్తాన్ని ఆయనతో పాటే అనుగ్రహించేశాడట. ఎవరితో? యేసుక్రీస్తు వారితో పాటు మనం ఎప్పుడైతే ఆయన అంగీకరించామో, మన హృదయంలోనికి ఆయనకి ఎప్పుడైతే స్థానం ఇచ్చామో, ఆయనతో పాటే సమస్తము మనకి అనుగ్రహింపబడింది. అవి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మన వరకు అవి ఎందుకు రావట్లేదంటే విశ్వాస లోపం. మనం 2 విషయాల కోసం మాట్లాడుకుందాం అనుకున్నాం. ఏంటి? ఒకటి విశ్వాసం, ఆసక్తి. అర్థమవుతుందా? ఈ విశ్వాస విషయంలో ఎంత మాత్రం అపనమ్మికగా ఉండకూడదు. వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత కలిగేస్తుందా? మిగతా వాళ్ళకి అది అసాధ్యమే. ఆవిడ విశ్వాసించింది కనుక ఆ విశ్వాసం వల్ల సమస్తం సాధ్యమే. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళని చెప్తాడు. అర్థమవుతుందా? ఎక్కడ అద్భుతం జరిగినా యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, విశ్వాసం స్వస్థపరిచింది. నేను స్వస్థపరిచానని ఎక్కడ చెప్పలేదు. విశ్వాసం 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 మనలో ఉన్న విశ్వాసం కార్యాలు చేస్తుంది. అర్థమవుతుందా? అది ఎంతటి బలమైన కార్యాలైనా చేస్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేస్తేనట, సందేహం లేకుండా పలికితే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే ఏమవుతుందట? పడిపోతుందట. పడుతుందా? కొండ లాంటి సమస్య అయినా, బండ లాంటి సమస్య అయినా ఏమవుతుంది? బద్దలైపోద్ది, పోతుంది ఆటోమేటిక్ గా. బండ వెళ్ళి పడుతుంది అంటే ఇప్పుడు బండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు కాదు, అది కాదు. బండ లాంటి సమస్య అయినా, కొండంత సమస్య అయినా ఏమవుతుంది? విశ్వాసంతో నువ్వు విశ్వాసంతో పలకగలిగితే ఏమవుద్దట? తొలగిపోతుంది. యేసుక్రీస్తు వారితో పాటు మనకి ఏం అనుగ్రహించబడింది? సమస్తం అనుగ్రహించబడింది. అది నీ ఇబ్బంద, అప్పుల, ఇరుకుల, స్వస్థత, ఏదైనా నీ ఆత్మీయంగా ఉండే ఆ బలహీనత, లేకపోతే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది సమస్తం. ఏదైతే ఈ భూమి మీద ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీ హృదయంలో ఏదైతే ఆశ కలిగి ఉన్నావో సమస్తాన్ని ఆయనతో పాటే అనుగ్రహించేశాడు. ఆల్రెడీ అనుగ్రహించేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వసించడం, పొందుకోవటం. ఇది మాత్రమే. ఇప్పుడు సాధారణంగా అనుకుంటారండి, క్రైస్తవ జీవితం అంటే, జాగ్రత్తగా ఉండండి, క్రైస్తవ జీవితం అంటే పరలోకం వెళ్ళిన తర్వాత సంతోషమేమో అని అనుకుంటారు. అంతేనా? ఈ లోకంలో కష్టాలు పడాలి, బాధలు పడాలి, ఇబ్బందులు పడాలి, ఖచ్చితంగా పడాలి. కానీ క్రైస్తవ జీవితం అంటే కష్టాలే కాదు, క్రైస్తవ జీవితం అంటే ఇబ్బందులే కాదు, కన్నీరు మాత్రమే కాదు. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మన కోసం అనుగ్రహించినవన్నీ పొందుకుంటూ సంతోషంగా, నెమ్మదిగా, విశ్రాంతిగా ముందుకెళ్ళిపోవడం. అది కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సంతోషంగా ముందుకు వెళ్ళిపోవడం. ఈ లోపలన్నీ మనకు కష్టాలే ఉంటాయి, ఇంక సుఖాలు ఉండవు, సంతోషాలు ఉండవు, అన్ని బాధలే. క్రైస్తవులకు వచ్చిన తర్వాత నీవు అప్పుల పోలైపోతావు, ఇలాగైపోతావు. ఇది కాదు. అర్థమవుతుందా? ఇది మాత్రమే కాదు. ఇలాంటి పరిస్థితులు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 2 ఉపయోగాలు ఉన్నాయట. పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఈ విషయం చెప్తున్నారు. చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మన విశ్వాసం కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే,
భక్తి జీవితాన్ని కొనసాగించగలిగితే ఒక 2 ఉపయోగాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరము. దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్తావా? మంచిది. అక్కడ ఒక విషయం రాయబడింది, జాగ్రత్తగా వినండి. అక్కడ ఏం చెప్తున్నారంటే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో అలాగే రాబోయే జీవం విషయంలో. ఏంటట? ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే పరలోకం మాత్రమే వస్తుంది, లోకంలో కష్టాలు పడాలి, అది మాత్రమే కాదట. ఏంటి ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ప్రయోజనకరం ఏంటంటే ఈ లోకంలో ఎప్పటి జీవం విషయంలో నీకు ప్రయోజనకరం, అలాగే రాబోయే జీవితంలో కూడా నీకు ప్రయోజనకరం. అర్థమవుతుందా? ఈ లోకంలో మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ లోకంలో కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఇబ్బందులు ఉండవు అని చెప్పట్లేదు నేను. దైవభక్తి విషయంలో సాధన చేస్తే, భక్తి విషయంలో మనం పర్ఫెక్ట్ గా ఉండగలిగితే, విశ్వాసంలో ఆయన పరిపూర్ణంగా విశ్వసించగలిగితే, ఆయనతో పాటు మనకు అనుగ్రహింపబడినవన్నీ పొందుకోవడానికి ప్రయత్నించగలిగితే, ఇప్పటి జీవితం విషయంలో దైవభక్తి కలిగి ఉంటే ఇప్పటి జీవితం విషయంలో మనకి ప్రయోజనకరం, అలాగే రాబోయే జీవితం విషయంలో ప్రయోజనకరం. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే పరలోకంలో ఉండే ఆనందాన్ని ఈ లోకంలో ఉండి పొందుకోవటం. అర్థమవుతుందా? పరలోకపు ఆనందాన్ని ఈ లోకంలో ఉండి పొందుకోవటం. అర్థమవుతుంది? ఇదే క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇది మాత్రమే కాదు. క్రైస్తవ జీవితం అంటే కష్టాల్లో కూడా సంతోషమే. ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించాలట, ఎల్లప్పుడూ సంతోషించాలట. మరలా చెప్పుదును, ఆనందించండి. ప్రతి సమయంలో కష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే పరలోకపు సంతోషం ఈ లోకంలో మనం ఆనందించగలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయనతో పాటు నాకు సమస్తం అనుగ్రహింపబడింది, ఇది విశ్వసించాలి. నా దగ్గర లేదు, నా దగ్గర ఉండదు, నా పరిస్థితి ఏంటిలాగా అయిపోయింది ఎంత మాత్రం అనుకోకూడదు. ఆయనతో పాటు నాకు అన్ని ఇచ్చేసాడు, ఆయన అనుగ్రహించేశాడు, ఆయనతో పాటే అనుగ్రహించేశాడు. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? పొందుకోవటం మాత్రమే. విశ్వసించడం, పొందుకోవటం, ఇది మన పని అంతే. ఆయన ఆల్రెడీ అన్ని ప్రతి టైంకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్ని సిద్ధపరిచి అలా రెడీగా ఉంచాడు. ఆ టైం వరకు మనం ఎదురు చూడటం, పొందుకోవటం, ఇదే విశ్వాసపు జీవితం. అర్థమవుతుందా? దీన్ని మించిన ఆ భక్తి జీవితం ఇంకొకటి లేదండి. అర్థమవుతుందా? ఆయన యందు విశ్వాసం చూపించటం, కష్టమైన, ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన యందు విశ్వాసం చూపించి, ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకంతో ఉండి, ఆయన మనకు అనుగ్రహించేవన్నీ, ఆ వాగ్దానాలన్నీ పొందుకోవటమే నిజమైన భక్తి జీవితం. ఇప్పుడు ఆసక్తి కోసం ఆలోచిద్దాం. విశ్వాసం అంటే ఏంటి? పొందుకోవటం. ఎవరి మీద నమ్మకంతో? ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఆయన మనకు అనుగ్రహించినవన్నీ పొందుకోవటం, ఇది విశ్వాసపు జీవితం. పరలోకపు ఆనందాన్ని ఈ లోకంలోనే ఆనందించటం. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే అలా నీరసంగా, ఎవరితో మాట్లాడకుండా. దీనత్వం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా అలా నెమ్మదిగా మాట్లాడటం. బాగున్నామంటే బాగున్నానండి అని అంటాం. ఇది కాదు దీనత్వం అంటే. అర్థమవుతుందా? మనం అలా డల్లగా ఉండటానికి, ఇలా అందరూ ఇలాగ అంటారండి, చర్చికి వెళ్ళిన తర్వాత అవి తీసేసి అలా నీరసంగా ఉంటారండి. వాళ్ళు మాట్లాడకుండా, అలా ఎవరితో మాట్లాడకుండా, అందరితో కలివిడిగా ఉండకుండా అలా నీరసంగా అలా ఉంటారండి అని అనుకుంటారు అంతా. అది కాదు క్రైస్తవ జీవితం అంటే. పరలోకపు ఆనందాన్ని పొందుకోవాలి. ఈ లోకంలో, పరలోకంలో ఎంత సంతోషం ఉంటుందో ఆ సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి. నలుగురిని అందరితో ఆలతీలతో గొడవలు పెట్టుకుంటూ ఉండకూడదు. అందరితో కలివిడిగా, కలిసిమెలిసి, చక్కగా మాట్లాడుతూ ఇలా పరలోకపు ఆనందాన్ని ఈ లోకంలోనే అనుభవించే వారిగా ఒక విశ్వాసి ఉండాలి. అది ఎలాంటి బలహీనత అయినా ఆయన ఖచ్చితంగా తీసేస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటి?
విశ్వాసంతో ఎదురు చూడాలి. మీకు ఆ మాట మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన వస్త్రపు చెంగులోనే స్వస్థత ఉంటే మనం ఆయన శరీరాన్ని ప్రతి ఆదివారం తీసుకుంటున్నాం. ఎందుకు స్వస్థత కలగదు? ఎందుకు మారదు? ఖచ్చితంగా మారుతుంది. ఆయన శరీరం మనలో ఏకమవుతుంది, ఆయన రక్తం మన రక్తంలో ఏకమవుతుంది. అర్థమవుతుందా? ఆయన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన గాయాల్లో స్వస్థత ఉంది, ఆయన శరీరంలో స్వస్థత ఉంది. ఆయన శరీరం మన శరీరంలో కలుస్తుంది, ఆయన రక్తం మన రక్తంలో కలుస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం ఏకమయ్యాం, ఆయన శరీరం మన శరీరం ఏకమయ్యే ఆ చక్కటి తరుణం ఏంటో తెలుసా? ప్రభువులు తీసుకోవటం. అర్థమవుతుందా? ఆయన రక్తం మన రక్తం కలవటం, ఆయన శరీరం మన శరీరం కలవటం, ఇది ఆ ప్రభు బలలో ఉండే ఒక చక్కటి తరుణం. మనం ఆయన శరీరం ఆయన రక్తం మనలో కలుస్తున్నప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉండాలో ఆలోచించండి. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి శరీరం మనలో ఏకమవుతుంది, ఆయన రక్తం మనలో ఏకమవుతుంది, ఆయన సారూప్యతను మనం పొందుకోవడానికి సిద్ధపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనలో ఉన్నప్పుడు, ఆయనే మనలో జీవిస్తున్నప్పుడు, ఆయన రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్ గా ప్రతి విషయంలో ఉండాలో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు అబద్ధాలు ఆడతారా? మరి మనం ఎందుకు ఆడుతున్నాం? ఏది గ్రహించక ఆయన రక్తం మనలో ఏకమైంది, ఆయన శరీరం మనలో ఏకమైంది. ఇది గ్రహించక మనం చేసే పని ఏంటి? మన నోటి నుంచి అబద్ధాలు కావచ్చు, తప్పుడు మాటలు కావచ్చు, తప్పుడు చూపులు కావచ్చు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే నాలో ఆయన నివసిస్తున్నాడు, నేను ఎప్పుడు బాప్తీసం రోజే చనిపోయాను, ఆయన రక్తం నా రక్తం ఏకమైంది, ఆయన నాలో ఉన్నాడు. ఇది మనం గ్రహించట్లేదు కనుక ఏం చేస్తున్నాం? పాపం వైపు వెళ్ళిపోతుంది. ఇది మనం గ్రహించట్లేదు కనుక నా జీవితం ఏంటి ఇలాగైపోయింది ఏంటి, నా కష్టాలేనా నా జీవితం, ఇలాగ అనుకుంటున్నాం. ఆయన సమస్తాన్ని ఎప్పుడూ అనుగ్రహించేశాడు, అది పొందుకోవటం మాత్రమే మనం చేయాల్సిన పని. మంచిది. ఇప్పుడు ఆసక్తి కోసం ఆలోచిద్దాం. ఇప్పుడు విశ్వాసం, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో మనం ఆలోచించాం. ప్రతి పరిస్థితిలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో మనం ఆలోచించాం. ఇప్పుడు ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయం కోసం ఆలోచిద్దాం. ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేద్దాం. చూడండి, జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. జాగ్రత్తగా విందాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏంటట? ఈ సందర్భాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒక దక్షిణ దేశపు రాణి విమర్శ సమయంలో మనతో కూడా ఉంటదట. ఆవిడ ఏం చేస్తుందట? నేర స్థాపన చేస్తుందట. ఏం చేస్తుంది? నేర స్థాపన. మనం చేసిన తప్పుని అక్కడ నిరూపిస్తుందట. ఆవిడ ఏం చేస్తుంది? మీరు తప్పు చేశారు, మీరు ఫలానా చేశారు అని చెప్తుందట. ఆవిడ తీర్పు తీర్చదు, ఏం చేస్తుంది? నేర స్థాపన చేస్తుంది. మనం చేసిన నేరం ఏంటి? మనం చేసిన నేరాన్ని ఆవిడ గుర్తించడం ఏంటి? ఆవిడ చెప్పడం ఏంటంటే ఆవిడ కోసం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఈ దక్షిణ దేశపు రాణి? ఈ దక్షిణ దేశపు రాణి ఎవరు అనేది ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చూడండి, రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. పేరు పెట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఇలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. మొదటి నుంచి 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకు వచ్చెను. సరిపోతున్నాం, జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ షేబా దేశపు రాణి. ఇక్కడ ఇందాక ఏం చదువుకున్నాం? దక్షిణ దేశపు రాణి. చెప్పండి అంతా. ఇక్కడ ఏం చదువుకుంటున్నాం? షేబా దేశపు రాణి. దక్షిణ దేశాలంటే ఆఫ్రికా దేశాలు ఉంటాయి కదా. మీరు ఇండియా మ్యాప్ చూస్తే మీకు అర్థం అవుతుంది. మన భారతదేశానికి కింద ఆఫ్రికా దేశాలు, వాళ్ళు నల్లగా నెగనెగలాడిపోతూ ఉంటారు. వాళ్ళు చాలా బాగుంటారు. మా వాళ్ళే, మా జాతది. ఇప్పుడు ఆలోచించండి, అక్కడి నుంచి ఒక రాణి గారు వచ్చారట. ఒక రాణి గారికి ఒక మాట వినిపించిందట.
ఎవరివిడి? ఒక రాణి, షేబా దేశపు రాణి. ఈవిడికి కొన్ని విషయాలు ఇజ్రాయేల్ ప్రాంతం నుంచి వినిపిస్తున్నాయట. ఇప్పుడు రాణిగారులు, రాజుగారులు ఏం చేస్తారో ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల కోసం ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆ రాజ్యంలో పరిస్థితి ఎలాగుంది, ఈ రాజ్యంలో పరిస్థితి ఎలాగుంది, ఈ విషయాలన్నీ ఆలోచిస్తారు. వాళ్ళ రాజ్యం ఎలాగుంది, వాళ్ళకి ఎంత బలం ఉంది, వాళ్ళకి ఎంత బలగం ఉంది, ఈ విషయాలన్నీ ఆలోచిస్తారు కదా. ఈ ఆలోచించే క్రమంలో ఈవిడికి కొన్ని విషయాలు వినిపించాయి. ఏ రాజ్యం కోసం? ఇజ్రాయేల్ రాజ్యం కోసం, అక్కడ పరిపాలిస్తున్న రాజు కోసం. అక్కడ కొన్ని విషయాలు రాయబడి చూద్దాం. చూడండి, మొదటి వచనంలో యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విన్నదట. వేటి కోసం విన్నది? సొలొమోనుకు, మొట్టమొదటి మాట యెహోవా నామమును గూర్చి విన్నది. తర్వాత సొలొమోనుకు కలిగిన కీర్తి. మొట్టమొదటిగా ఆవిడ విన్న మాట ఏంటంటే యెహోవా నామం కోసం, ఆ దేవుని కోసం విన్నదట. ఆయన ఎంత గొప్పవాడో విన్నదట. ఆ గొప్పవాడైన దేవుడు ఒక రాజుని నిలబెడితే ఎలా ఉంటుందో కూడా విన్నదట. అర్థమవుతుందా? ఆ గొప్పవాడైన ఆ యెహోవా దేవుడు ఒక రాజుని నిలబెడితే ఆ రాజు ఎంత జ్ఞానంగా ఉంటాడు, ఆ రాజు ఎంత చక్కటి పరిపాలన చేస్తాడు, ఆ రాజు పరిపాలిస్తున్న ఆ రాజ్యం ఎంత బాగుంటది అనే విషయాలు విన్నదట. చాలా విషయాలు విన్నదట. ఆ విన్న విషయాలన్నీ నిజమా కాదా అని అడగటానికి, ఆ విన్న విషయాలన్నీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ దేవుని కోసం కావచ్చు, ఆ సొలొమోను కోసం కావచ్చు, ఆ సొలొమోను రాజు గారికి ఆ దేవుడిచ్చిన జ్ఞానం కోసం కావచ్చు, వెతకటానికి, అన్వేషించడానికి వచ్చిందట. ఇప్పుడు ఆలోచించండి, ఏ విషయమైనా మనకు తెలుసు అనుకోండి, ఎక్కడ విషయమైనా మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం చేసే పని ఏంటి? ఇప్పుడు సాధారణంగా ఎవరింట్లోనూ గొడవ జరిగింది అనుకోండి, ఏం చేస్తాం? ఏం జరిగింది అక్క అని అంటావా? ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, ఎటు నుంచి ఎవరు గొడవ పెట్టారు, ఏ మాట అన్నారు, ఇవన్నీ ఎంత వివరంగా తెలుసుకోవాలనుకుంటాం? చిన్న మాట వినిపిస్తుంది, పలానా వాళ్ళు గొడవ పెట్టుకున్నారట, పలానా వాళ్ళ ఇంట్లో గొడవ అయిందట. అది ఎలాగయ్యిందో మనం మొత్తం పూసగుచ్చినట్టు మొదటి నుంచి చివరి వరకు చెప్పేసే ప్రయత్నం చేస్తాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కొన్ని మాట్లాడుతాం, అక్కడ అడుగుతాం, వాళ్ళు అడుగుతాం, వీళ్ళు అడుగుతాం, ఎంత ఆసక్తి చూపిస్తాం కదా. ఒక చిన్న మాట వినిపిస్తే అది ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ మనకి ఎలాంటి ఆసక్తి ఉంటాయి? ఈవిడికి ఎలాంటి ఆసక్తి ఉందట? ఆయన కోసం విన్నదట, యెహోవా దేవుని కోసం విన్నదట. ఆ యెహోవా దేవుడు ఒక రాజుని నిలబెడితే ఎలా ఉంటుందో కూడా విన్నదట. యెహోవా దేవుడట ఆయన ఒక రాజుని నిలబెట్టాడు, ఆ రాజు చేసే పరిపాలన చాలా బాగుంది, వాళ్ళ రాజ్యంలో ఎలాగుంది అలాగుందని అక్కడ ఉన్న విశేషాలన్నీ చెప్తుంటే ఎలాగన్నా తెలుసుకోవాలని రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చేసిందట. అర్థమవుతుంది? తక్కువ దూరం ఏం కాదు. ఆఫ్రికా దేశం నుంచి ఇక్కడ ఐరోపా ఖండానికి రావాలంటే, ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండం కదా, ఆసియా ఖండానికి పక్కపక్కల ఐరోపా, ఆసియా పక్కపక్కల ఉంటాయి. ఆసియా ఖండానికి రావాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఆ ప్రాంతాల నుంచి వెతుక్కుంటూ ఎవరి కోసం వచ్చిందట? సొలొమోను జ్ఞానాన్ని వినడానికి వచ్చేసిందట. ఆ దేవాది దేవుని కోసం తెలుసుకోవడానికి వచ్చేసిందట. వచ్చిన తర్వాత ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా? చూడండి, అక్కడ చదువుతాం ఒకసారి, జాగ్రత్తగా విందాం. గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకే వచ్చెను. తర్వాత ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచినదంతటి అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఏం చేసిందట? ఆవిడ వస్తు వట్టి చేతులతో రాలేదట. ఎలా వచ్చింది? బంగారం, గంధవర్ణాలు, కొన్ని కానుకలు అనేవి ఆ రాజుగారికి పట్టుకొచ్చింది. ఆలోచించండి, కొన్ని కానుకలు అనేవి ఆ రాజుగారికి పట్టుకొచ్చింది. వస్తు వచ్చిన తర్వాత ఏం చేసిందట? మాట్లాడిందట. ఏం చేసింది? మాట్లాడింది. జాగ్రత్తగా వినండి, రాజు కోసం విన్నది. విన్న తర్వాత రాజు దగ్గరికి రావాలన్న ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా ప్రతి మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా రాజు కోసం విన్నది, తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాలన్న ఆసక్తి పుట్టింది. ఇప్పుడు రాజు దగ్గరికి బయలుదేరుతుంది, వట్టి చేతులతో వెళ్ళట్లేదు, కొన్ని కానుకలు పట్టుకుని వెళ్తుంది. అర్థమవుతుంది? కొన్ని కానుకలు పట్టుకుని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కానుక ఇచ్చేసి వెనక్కి వచ్చేలేదు, మాట్లాడిన తర్వాత తన హృదయంలో కొన్ని ప్రశ్నలు ఉండిపోయాయి. ఏ రాజన్నా ఇంతటి పరిపాలన చేస్తాడా? ఇంత చక్కగా ఈ రాజ్యం ఎందుకు ఇలా ఉంటుంది అని తనకు కొన్ని డౌట్లు ఉన్నాయి. తన ప్రశ్నలన్నీ అడిగిందట.
ఏం చేసింది? తన ప్రశ్నలన్నీ అడిగింది. ఒకసారి ఆలోచిద్దాం. మొట్టమొదటిగా విన్నది, ఆ రాజు కోసం, యెహోవా కోసం విన్నది. ఆ రాజు కోసం, సొలొమోను రాజు కోసం విన్నది. విన్న తర్వాత ఆసక్తి చూపించి అక్కడికి వెళ్ళాలనుకుంది. ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి. వినడం, వెళ్ళడం, కానుకలు తీసుకు వెళ్ళడం, మాట్లాడడం, సమాధానాన్ని పొందుకోవడం. అర్థమవుతుందా? మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ దేవాది దేవుని కోసం వినడం. ఏం చేయాలి? వినడానికి ఆసక్తి చూపించాలి, వినాలి. విన్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో సాంగత్యం చేయాలి, ఆయనతో సాంగత్యం చేసి ఆయనతో కలిసి మనం నివసించాలి అనే ఆసక్తి రావాలి. అర్థమవుతుందా? మొట్టమొదటిగా విన్నది, విన్న తర్వాత అక్కడికి వెళ్ళాలనుకున్నది, వెళ్ళిన తర్వాత ఆసక్తి కలిగి అక్కడికి వెళ్ళాలనుకుంది. వెళ్తూ వెళ్తూ వట్టినే వెళ్ళలేదు. ఏం చేసిందట? కానుకలు పట్టుకుని వెళ్ళిందట. మనం కూడా దేవాది దేవుని కోసం వినాలి. విన్న తర్వాత ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ఆసక్తి రావాలి. తర్వాత వట్టి చేతులతో మాత్రమే వెళ్ళటం కాదు, సంఘ పరిచర్య కోసం, సంఘ బాధ్యతల కోసం, లేకపోతే కానుకలంటే మనం ఇచ్చేవే కాదు, మనమే ఆయనకి కానుక. అర్థమవుతుందా? ఆయనకి కానుక పట్టుకెళ్లే వారి కింద ఉండాలి. ఒక శ్రేష్టమైన అర్పణ ఆయనకి పట్టుకెళ్లే వారి కింద ఉండాలి. తర్వాత వెళ్ళిన తర్వాత వెళ్ళడం, కూర్చోవడం, కానుకేయటం, వచ్చేయటం ఇదే కాదు. ఏం చేయాలట? మాట్లాడాలి ఆయనతో. అంటే ప్రార్థనలో అనుభవం కలిగిన వారి కింద ఉండాలి. అర్థమవుతుందా? ప్రార్థనతో అనుభవం కలిగిన వారి కింద ఉండాలి. ఇప్పుడు మాట్లాడితేనే కదా సమాధానం తెలుస్తుంది. ఆవిడ కొన్ని ప్రశ్నలతో వచ్చింది. మనం కూడా మందిరానికి ఎలాగొస్తాం? కొన్ని ప్రశ్నలతో వస్తాం, కొన్ని గందరగోళ పరిస్థితుల నుంచి వస్తాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మాట్లాడకుండా అలా మెల్లగా కూర్చున్నాం అనుకో, ఏమవుతుంది? సమాధానం దొరకదు. అర్థమవుతుందా? నువ్వు వచ్చి చేయాల్సిన పని ఏంటి? మాట్లాడాలి ఆయనతో. అక్కడ రాజుతో ఆవిడ గుచ్చి గుచ్చి ప్రతి ప్రశ్నకు ఎలాగైతే అడుగుతుందో అలాగ అడగాలంట. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇబ్బంది వచ్చింది అనుకోండి, పక్కింటి వాళ్ళకి ఎంత వివరంగా చెప్తాం. రాత్రి ఏం జరిగింది, ఎలాగా, ఏం డైలాగులు మొత్తం అన్ని, మా ఆయన ఎలాగన్నాడు, మా ఆవిడ ఎలాగంది, ఈ జరిగింది, ఇలా జరిగింది, మా అత్తగారు ఫోన్ చేసి ఎలాగన్నారు, ఈ ఎంత వివరంగా చెప్తాం వాళ్ళకి. గంట సేపు వాళ్ళకి పని ఉన్నదన్న, ఉండక్క కాసేపు ఇనక్క అనేసి అంటాం. అర్థమవుతుందా? అంత వివరంగా గంటల గంటలు పక్కన వాళ్ళకి మన సమస్యను చెప్తాం. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ సమయం దేవునికి చెప్పడానికి మాత్రం మనం పెట్టం. అర్థమవుతుందా? ఒక కాసేపు ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తుంది? విసుగు వస్తుంది. త్వరగా ముగించండి అంటాం, మనం త్వరగా వెళ్ళిపోదాం అంటాం. లేకపోతే ప్రార్థన త్వరగా ముగించేస్తే ఒక 5 నిమిషాలు చేసేటప్పటికి మనకి ఏమనిపిస్తుంది అంటే గంట చేసిన ఫీలింగ్ వస్తుంది. అర్థమవుతుందా? గంట చేసిన ఫీలింగ్, అయ్యో చాలాసేపు చేసేసాను నువ్వు అనుకుంటావు. ఏం అవ్వలేదు, 5 నిమిషాలు అయిందంతే. అర్థమవుతుందా? ఇలాంటి ఆ పొజిషన్ లో మనం ఉండటానికి వీల్లేదు. మనం మాట్లాడితే సమాధానం వస్తుంది. మనం మాట్లాడితే ఆయన దగ్గర నుంచి సమాధానం వస్తుంది. అక్కడ జరిగిన విషయం చూడండి, 3వ వచనంలో ఒకసారి చదువుదాం. చూడండి 3వ వచనంలో, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. ఆలోచించండి, రాజు దగ్గరకు వచ్చింది, ప్రశ్న వేసింది, మాట్లాడిన తర్వాత ఏమైందట? రాజుకి మరుగైనది ఏది లేదట. ఏంటట? రాజుకి అంటే సొలొమోను రాజు గారికి తెలియని విషయం ఏది లేదట. కాబట్టి ఏం పొందుకుంది? సమాధానాన్ని పొందుకుంది. ఏ ప్రశ్న అయితే అడిగిందో ఆ ప్రశ్నకి సమాధానాన్ని పొందుకుంది. చాలా సంవత్సరాల క్రితం నన్ను ఒక పాస్టర్ గారు ఎలాగన్నారు, తమ్ముడు నీకు శాబాదేశ ప్రాణిలాగా ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రశ్నలు తరగవా? ఆయన బుర్ర తినేసేవాడిని నేను. ఆయన బుర్ర తినేసి ఇదేంటి, అదేంటి, ఇలా అంటే ఆయన ఒక తప్పుడు బోధ చేసే ఆయన, ఆయన్ని బుర్ర తినేసేవాడిని. ఇదేంటి, అదేంటి, మీరు ఇలా తప్పు చెప్తున్నారు, ఇది ఈ ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవాడు. ఇంకో ప్రశ్న అడిగేవాడిని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తుంటే ఇంకో ప్రశ్న అడిగేవాడిని. ఇలా ప్రశ్నలు అడుక్కుంటూ వెళ్ళిపోతుంటే, తమ్ముడు నీకంటే శివదేశరానే చాలా నయం తమ్ముడు బాబు, ఆ ప్రశ్నలు ఆపుతులేదు ఏంటి, నువ్వు ఆవిడ దగ్గర ఏమైనా కోచింగ్ తీసుకున్నావా అని అన్నాడు. అర్థమవుతుందా? ఈ సమయంలో గుర్తొచ్చింది కనుక చెప్తున్నాడు. ఇప్పుడు ఆవిడ ప్రశ్నలన్నీ అడిగిందట, తన మనసులో ఉన్న ప్రతి భావాన్ని ముందు పెట్టిందట. ఏం జరిగింది? రాజుకు మరుగై ఉన్నది ఏది లేదట. రాజుకి తెలియని విషయం ఏది లేదు. రాజుకు తెలియని విషయం ఏది లేదు గనక వెంటనే అడిగిన వెంటనే ఏం పొందుకుంది? సమాధానాన్ని పొందుకుంది. ఇప్పుడు ఆలోచించండి, రాజుకి, ఆ సొలొమోను రాజు గారికి తెలియని విషయం ఏది లేదట.
ఆ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆ దేవాతి దేవునికి మరుగై ఉన్నది ఏదైనా ఉంటుందా? మన ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం దొరకకుండా ఉంటుందా? మనం అడగాలి. ఆవిడ అడిగింది సమాధానాన్ని పొందుకుంది, మనం అడగట్లేదు, సమాధానాన్ని పొందుకోలేకపోతుంది. మన జీవితంలో కొన్ని కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోతుంటాయి. ఏంటి పరిస్థితి, ఇక్కడి నుంచి ఎలా రావాలి బయటికి, లేకపోతే ఇది ఎందుకు ఇలా జరిగింది, నా జీవితంలో ఇది ఎందుకు ఇలా జరిగింది, లేకపోతే పలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళు విశ్వసిస్తారు కదా, దేవుని నమ్ముకుంటారు కదా, వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది అని కొన్ని కొన్ని ప్రశ్నలు మన జీవితాల్లో ఉంటాయి. కొన్ని ప్రశ్నలు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నీ మనం అడగగలిగితే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆసక్తితో ఆయన దగ్గర అడగగలిగితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఒక విషయం మాత్రం జ్ఞాపకం చేసుకోండి, ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఆసక్తి కలిగి రావాలి. ఎలా రావాలి? ఆసక్తి కలిగి రావాలి. మనకి సాధారణంగా ఆసక్తి స్టార్టింగ్ లో ఉంటది, తర్వాత తర్వాత ఏమవుతుంది? మెల్లగా తగ్గిపోతుంటది. ఆసక్తి విషయంలో మాంజులు కాకండి అని దేవుడు చెప్తాడు. ఆసక్తి అంత మాత్రం తగ్గిపోవటానికి వీల్లేదట. ప్రతిరోజు ఆయన్ని ప్రార్థించటానికి, వాక్యం చదవటానికి, ప్రతి విషయంలో మనకి ఏం కావాలి? ఆసక్తి ఉండాలి. ఆయన వాక్యం వినడానికి ఆసక్తి ఉండాలి. ఇప్పుడు ఏదైనా స్టోరీస్, లేకపోతే ఇక్కడ ఏదైనా కథ చెప్తున్నాను అనుకోండి, లేకపోతే ఇక్కడ జోకులు వేస్తున్నాను అనుకోండి, వెంటనే మనకి ఏమొస్తుంది? ఆసక్తి వస్తుందా? వస్తుందా రాదా? ఇక్కడ ఏదైనా మీకు జోకులు వేస్తున్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? పక్క నవ్వేస్తారు. ఆటోమేటిక్గా ఏం పోతుంది? నిద్రంతా పోతుంది. ఇప్పుడు లోక సంబంధమైన జోకుల మీద, కామెడీల మీద మనకు ఆసక్తి ఉంది, ఎవరి మీద ఆసక్తి లేదంటారు? అది ఆయన మాట మీద మనకు ఆసక్తి లేదు. అర్థమవుతుందా? ఆసక్తి లేని వారి కింద ఉండకూడదు. ఆయన మాటలు వినడానికి ఎక్కడి నుంచి వచ్చేసిందట? ఆఫ్రికా దేశ, షేబా దేశం నుంచి, షేబా దేశ దక్షిణ దేశాల నుంచి ఇక్కడికి వచ్చేసిందట. యెరూషలేము ప్రాంతానికి వచ్చేసిందట. మనం పక్కన మందిరం పెట్టుకుని రాలేకపోతాం. అర్థమవుతుందా? అలా ఉండటానికి మనం ఎంత మాత్రం వీల్లేదు కాక వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు కాక వీల్లేదు. అంత దూరం నుంచి సుమారుగా నాకు తెలిసిన అంచనా ప్రకారం అది 6,000 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లు? 6,000 కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిందట? జ్ఞానం వినడానికి, సమాధానం పొందుకోవటానికి, సొలొమోను చెప్పే మాట వినడానికి వచ్చిందట. ఆ దేవాది దేవుని కోసం తెలుసుకోవడానికి వచ్చిందట. వచ్చింది, విన్నది, సమాధానం పొందుకుంది, అక్కడ జరిగేవన్నీ చూసింది. చూసిన తర్వాత ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను అనుకోండి, నేనని ఎందుకంటానంటే ఏ బోధకుడి కోసం చెప్పినా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరి పేరు వద్దు, నా పేరే. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను అనుకోండి, నేను వాక్యం చెప్పిన తర్వాత అందరూ ఏం చేయాలి? ఎవరికి దగ్గర అవ్వాలి? అంతేనా? ఎవరికి దగ్గర కాకూడదు? మనుషులకి ఎంత మాత్రం దగ్గర కాకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను వాక్యం చెప్పిన తర్వాత భలే చెప్పారండి అని అన్నారు అనుకోండి, ఏమైనట్టు? అంతే. అర్థమవుతుందా? వాళ్ళ ముందు పోగొట్టడం కానీ, మీకు చాలా ఒక రోజు చెప్పినట్టున్నారు మీకు, సేవకులను పొగడు పాడు చేయొద్దు అనేసి. అర్థమవుతుందా? వాళ్ళని పొగట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద. నేను ఇందాకే వచ్చేటప్పుడు మా అక్క మాట్లాడుతున్నట్టుంది, ఒక సేవకుల కోసం మాట్లాడుతూ, వాళ్ళు చేసే పని ఏంటంటే, ఒక కోడికి జరుగుతుంది ఈరోజు, వాళ్ళ వాట్సాప్ డిపిల్లో కూడా వాళ్ళ సేవకుల ఫోటోలు ఉంటాయి. స్త్రీలైతే అమ్మగారి ఫోటో, పురుషులైతే అయ్యగారి ఫోటో, కొంతమంది అయితే ఫ్యామిలీ ఫోటో, క్యాలెండర్ మీద వాళ్ళ ఫోటోవే, ఫోన్లో వాళ్ళ ఫోటోవే, స్టేటస్ వాళ్ళది, ప్రేముల్లో కూడా వాళ్ళది. ఇవి మాట్లాడుకుని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు, ఇప్పుడు ఒక వాక్యం విన్న తర్వాత, ఒక సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత మనం ఎవరికి కనెక్ట్ అవ్వకూడదు? మనుషులకి కనెక్ట్, ఆ సేవకునికి కనెక్ట్ అవ్వకూడదు. అర్థమవుతుందా? ఎవరికి కనెక్ట్ అవ్వాలి? దేవుడికి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, స్వస్థతల కోసం, లేకపోతే పలానా రోగాల కోసం ఎవరు కనెక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఆవిడ వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఏం కలుగుతుందని విశ్వసించింది? ఆయన సమస్తాన్ని మనకి ఇచ్చేసాడు, అనుగ్రహించేశాడు. మనం చేయాల్సిన పని ఏంటి? విశ్వసించడం. కొంచెం అందరు చెప్పండి. విశ్వసించడం, పొందుకోవటం. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? కానీ చాలా మంది విశ్వాసం ఈ రోజుల్లో ఎలాగ మారిపోయిందంటే, డబ్బాల మీద విశ్వాసం పెరిగిపోయింది. దేట్ల మీద? ఏ డబ్బాలు అయ్యి? నూనె డబ్బాల మీద విశ్వాసం పెరిగిపోయింది. నూనె డబ్బాలు, వాటర్ డబ్బాలు, వీటి మీద విశ్వాసం పెరిగిపోయే వారి కింద ఉన్నారు.
ఏమన్నా అడిగితే ఏం చెప్తారంటే ఆ, నూనె రాచి ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్పాడు కదండి. ఏం చెప్పాడట? ఏం రాసుకుని? నూనె రాసుకుని ప్రార్థన చేసుకోమన్నాడు. ఏ నూనె అది? ఏ నూనె? ప్రార్థన నూనె. ప్రార్థన నూనెనా? ప్రార్థన నూనె అని బైబిల్లో ఎక్కడా ఉండదు తెలుసా. ఆ వచనం ఒకసారి చూద్దాం చూడండి. ఆ వచనం చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం చూడండి, చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక అక్కడ ఏం రాయబడింది, దాన్ని మనం ఎలా మార్చేసాం ఒకసారి చూద్దాం చూడండి. అక్కడ ఉన్న వాక్యాన్ని మనం ఎలా మార్చేసి ఎలా వాడుకగా చేసుకుంటాం. 5:14. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఒకసారి అందరు తీసారా? తీయండి, కంగారేం లేదు, చాలా టైం ఉంది మన దగ్గర. ఒకసారి అక్కడ చూడండి, మరలా చదువుదాం. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలవవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఏం చేశాట? మనకి ఏమైనా ఇబ్బంది వస్తే, ఏదైనా రోగం వస్తే చేయాల్సిన పని ఏంటట? సంఘ పెద్దలను పిలవాలట. సంఘంలో పెద్దలు అంటే పాస్టర్ గారు కావచ్చు, లేకపోతే సంఘ పెద్దలు కావచ్చు, ఎవరినైనా పిలిచి ఏం చేయాలట? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభు నామమున ఆయనకి నూనె రాసి ప్రార్థన చేయాలట. ఏం చేసి? నా వైపు చూస్తూ వినండి. నూనె రాసి, మళ్ళీ చెప్పండి, నూనె రాసి ప్రార్థన చేయాలి. చాలా మంది చేసే పని ఏంటంటే ప్రార్థన నూనె ఎలా రట్టరా? ఏం చేయి? ప్రార్థన నూనె ఎలా కట్టుకొచ్చి ఏంటంటే అది నూనె. అది నువ్వు చేయాల్సింది ఏంటి? అది నూనె. నువ్వు చేయాల్సింది ప్రార్థన. నూనె రాసిన తర్వాత నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన నూనె రాయకు. అండ్ ప్రార్థన నూనె అంటే అర్థం ఏంటంటే ఆ నూనెలో ఏదో శక్తి ఉంది. అందులో లేదు శక్తి. ఎందులో ఉంది? దేవుని నామం, ప్రభువు నామాన్ని ప్రార్థన చేస్తారట వాళ్ళు. ఆ నామంలో శక్తి ఉంది. యేసు నామంలో శక్తి ఉంది. ఆ ప్రార్థనలో శక్తి ఉంది. ఎందులో లేదు? చాలా మంది చేస్తున్న పని ఏంటంటే ఆ డబ్బాల మీద విశ్వాసం అది చాలా పెద్ద తప్పు. ఇలా మనం విశ్వాసం చూపిస్తున్నాం కనుక బయట వాళ్ళు ఏం చేస్తున్నారు? బిజినెస్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చిన వరాన్ని, ఇప్పుడు దేవుడు స్వస్థపరిచే వరం ఇచ్చారు అనుకోండి, ఆ వరాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. దాంతో దేవుడు వరం ఇవ్వడం నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం దేవుడు పంచిపెడతాడు. ఒక్కొక్క వరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది. ఎక్కడున్న వాళ్ళకి కూడా ఉంటుంది. మీ వరం ఏంటో మీరు ప్రార్థన చేసి మీరు తెలుసుకోండి. అర్థమవుతుంది? నేనైతే మీకు చెప్పలేను, కానీ మీకు ఏ వరం ఉందో అది మీకే తెలుస్తుంది. మీరు ప్రార్థన చేసి మీ వరం ఏంటో మీరు తెలుసుకోండి. ఇప్పుడు స్వస్థపరిచే వరం ఒక వ్యక్తికి ఉందనుకోండి, ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేసి దాన్ని బిజినెస్ కింద ఈ రోజు మార్చేస్తున్నారు. ఎందుకు మార్చేస్తున్నారంటే విశ్వాసుల్లో దేవుని మీద నమ్మకం తగ్గిపోయింది. ఈ డబ్బాల మీద, బాటిల్ మీద, లేకపోతే ఎవరైతే వాకింగ్ చెప్తున్నారో ఆ సేవకుల మీద దృష్టి పెరిగిపోతుంది. ఇలాంటివి ఉండటానికి వీలు లేదు కాక వీలు లేదు. ప్రార్థన నూనె అనేది తప్పు కాక తప్పు. నూనె రాసి ప్రార్థన, నూనె రాసిన తర్వాత ప్రార్థన చేయి, అంతే. ప్రార్థన నూనెని పొరపాటును కూడా అనకండి. అలాగ అనడం వల్లే చాలా మందికి ఏంటంటే బయట వాళ్ళకి కూడా ప్రార్థన నూనె అంటే దాంట్లో ఏదో ఉంటది, ఏదో పవర్ ఉంటది అని అనుకుంటారు. దాంట్లో ఏమీ ఉండదు. ప్రార్థన నూనె అనే పదాన్ని దయచేసి మీరు మానేయండి. దయచేసి మానేయండి, ఖచ్చితంగా మానేయండి. నూనె రాసుకోవడం తప్పని నేను అనట్లేదు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. నూనె రాసుకోవడం, ప్రార్థన చేసి నూనె రాయటం ఈ తప్పని నేను అనట్లేదు. దానికి ఒక శక్తి ఉందని మనం భ్రమపడటం మాత్రం తప్పు. నూనె రాయండి, ప్రార్థన చేయండి. అంటే నూనె రాసి ప్రార్థన చేయొద్దు అంటున్నారు మీరు? అనకండి. నూనె రాయండి, ప్రార్థన చేయండి. మీరు నూనె రాసి సిలువేస్తారో ఏమేస్తారో ఏదో ఒకటి చేసుకోండి, కానీ చేయాల్సిన పని ఏంటంటే మీరు రాస్తున్న నూనెలో ఏమీ లేదు. ఏ పదార్థానికి శక్తిని ఆపాదించకూడదు. శక్తిమంతుడు ఆయనలో మాత్రమే శక్తి ఉంది. అర్థమవుతుందా? ఆయనకి మాత్రమే ఆ మహిమను ఆపాదించాలి. డబ్బా చూసిన దూరంగా ఉండి దాన్ని జాగ్రత్తగా ప్లేస్ లో పెట్టి, నువ్వు ఏదన్నా ఇబ్బంది వచ్చిన పరుగు తెచ్చేసి జ్వరం వచ్చిన ఇలగలగల రాసేస్తున్నావు అంటే అర్థం చేసుకోండి, నువ్వు జ్వరం వచ్చిన నూనె రాయటం తప్పు కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ విశ్వాసం అంతా దాని మీదకే ఉండిపోతుంది. నీ దృష్టి అంతా దాని మీదే ఉండిపోతుంది. ఏ పదార్థం మీద కానీ ఏ వ్యక్తుల మీద కానీ మన దృష్టి ఉండటానికి వీలు లేదు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు మనం ఆ వ్యక్తుల కోసం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆవిడ వాక్యం, ఆయన మాటలు వినడానికి వచ్చిందట. ఎవరి మాటలు?
సొలొమోను మాటలు వినటానికి వచ్చింది. జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆ సొలొమోను మాటలు వినడానికి వచ్చింది. సొలొమోను మాటలు వినడానికి వచ్చిన ఈవిడి సొలొమోను మాటలు ఆ జ్ఞానం విన్న తర్వాత ఆయన అంతటి జ్ఞానవంతుడు లేడని ఆయన్ని మహింపరుస్తూ ఆయనకి కనెక్ట్ అవ్వలేదట, ఆయనకి అభిమానం అయిపోలేదట. ఏం చేస్తుందో చూద్దాం, చూడండి ఒకసారి అక్కడికి వచ్చేద్దాం. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం, 10:9. నీ యందు ఆనందించి నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఏం కలుగును గాక? కొంచెం బిగ్గరగా మీరు కూడా స్తోత్రాలు చెప్పండి. కొంచెం నిద్రపోయిన ఇంకా గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. మంచిది. ఇప్పుడు ఆ సొలొమోను జ్ఞానం అంతా విన్న తర్వాత ఆయనకి కనెక్ట్ అవ్వలేదట. ఎవరికి కనెక్ట్ అయింది? దేవునికి దగ్గర అయిపోయిందట. దేవుని నామం కోసం తెలుసుకోవాలనుకుంది. సొలొమోను జ్ఞానాన్ని వినాలనుకుంది. ఇంతటి జ్ఞానం ఈయనకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనిపించింది. ఆ జ్ఞానం అంతా విన్న తర్వాత దేవునికి స్తోత్రాలు చెప్తుందట. అర్థమవుతుందా? పాస్టర్ గారు ఆయన మామూలు అని కాదండి అంటలేదట. సొలొమోను రాజు గారు చాలా గొప్ప వాళ్ళని అంటలేదట. ఏమంటుంది ఇవిడి? దేవునికి స్తోత్రాలు చెప్తుందట. నీకు ఇంతటి జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్తుందట. అర్థమవుతుందా? నిన్ను నిత్య విధంగా నిలబెట్టిన ఆ రాజుకి, ఆ దేవాది దేవుడు ఆ రాజుకి స్తోత్రాలు చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆవుల్లో ఎంత ఆసక్తి ఉందో ఆవిడ వినేటప్పుడు ఎంత చక్కగా వింటుందో ఆలోచించండి. ఆవుల్లో ఉన్న మంచి లక్షణాలు విన్న వెంటనే వెళ్ళాలన్న ఆసక్తి పుట్టింది. ఎంత దూరమైనా, అది ఎంత దూరమైన 6000 కిలోమీటర్లైనా ఒక రాణి గారికి ఎన్ని పనులు ఉంటాయో ఆలోచించండి. మనకుంటాయా? ఆవిడకుంటాయా? ఆవిడకే బోళ్ళు పనులు ఉంటాయి. రాజ్యాన్ని ఒక రాణి గారు విడిచిపెట్టి వచ్చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఆ రాజ్యం మీదకి ఎవరైనా దండెత్తి వచ్చేసి ఆ రాజ్యాన్ని జయించవచ్చు. ఇవన్నీ ఆలోచించలేదు. చేస్తే ఆవిడ యెహోవా కోసం వినాలనుకుంది, సొలొమోను జ్ఞానాన్ని వినాలనుకుంది. వీటి కోసం అన్ని విడిచిపెట్టి వచ్చేసింది. దేవుని కోసం అన్ని విడిచిపెట్టి రాగలగాలి. అంతటి ఆసక్తిని మనం చూపించగలగాలి. ఆయన మాటను శ్రద్ధగా వినగలగాలి. ఇప్పుడు ఈవిడి చేసిన పని ఏంటంటే ఆయన జ్ఞానం కోసం సొలొమోను మాటలు వినడానికే ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వచ్చేసింది. ఆవిడ విమర్శ దినంలో మనందరి ముందు నిలబడి ముఖం మీద ఏలెట్టి చూపిస్తుందట. నేను ఎక్కడి నుంచి వచ్చేసాను? ఆ దక్షిణ దేశం నుంచి వెతుక్కుంటూ సొలొమోను జ్ఞానాన్ని వినడానికి నేను వచ్చేసాను. నువ్వు పక్క నుంచి రాలేదేంటి? ఆ సొలొమోను జ్ఞానాన్ని వినడానికే నేను ఎక్కడి నుంచో తాపత్రయపడుతూ అంత ఆసక్తి చూపించాను. ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఆయన యేసుక్రీస్తు వారి మాటలు ఇక్కడ వినబడుతుంటే నువ్వెందుకు ఆసక్తి చూపించలేదు అని అడుగుతుందట. ఏం చేస్తుంది అని అడుగుతుందట. నువ్వెందుకు ఆసక్తి చూపించలేకపోతున్నావు? నేను ఆయన మాటలు వినడానికి అంతలా వచ్చేసాను. ఆయనతో మాట్లాడాను, నేను ఆ రాజుతో మాట్లాడాను, ఆ సొలొమోను రాజుతో నేను మాట్లాడాను. నీ రాజుతో నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఆ రాజు దగ్గర నుంచి నేను సమాధానాన్ని పొందుకున్నాను. ఆ దేవాది దేవుని దగ్గర నుంచి నువ్వు సమాధానాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఆ దేవాది దేవుని నేను మహిమపరిచాను, నువ్వెందుకు మహిమపరచలేకపోతున్నావు? ఆ రాజు కోసం నేను ఎన్నో కానుకలు పట్టుకొచ్చాను, నువ్వే కానుకగా ఆ దేవాతి దేవునికి ఎందుకు అర్పించుకోలేకపోతున్నావు అని అడుగుతుందట. ఎందుకు? నువ్వు చేసింది తప్పు, నీకు నీలో అంత ఆసక్తి లేదు. నేను ఎక్కడి నుంచో వచ్చేసాను, నువ్వు ఈ పక్క నుంచి మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు? ప్రార్థనలో ఆసక్తి ఎందుకు చూపించలేదు? నువ్వు చేసింది తప్పు అని ఆ రోజు నేరస్థాపన చేస్తాడట. రుజువులతో సహా నిరూపిస్తాడని దేవుడు. అర్థమవుతుందా? సాక్ష్యాలతో. ఇప్పుడు కోర్టులో పలానోడు నేరస్తుడు అని సింపుల్ గా డిక్లేర్ చేశారు. మర్డర్ చేసిన వ్యక్తి అయినా, అందరికి తెలిసిన వ్యక్తి అయినా, అందరు కళ్ళెదురుగా మర్డర్ చేసినా కానీ ఏం చేస్తారు? సాక్షుల్ని ప్రవేశపెట్టండి అంటారు. అవునా? కోర్టులో సాక్షుల్ని ప్రవేశపెట్టండి అంటారు. ఆ సాక్షులు వస్తారు. సాక్షులు ఏం చెప్తారు? నేను చూశానండి, పలానా చోట ఈయన పలానా వ్యక్తిని చంపేశాడు, లేకపోతే అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్తారు. అవునా కదా? ఇప్పుడు ఆ సాక్షుల మాటలు విని ఆ నేరం చేశారో లేదో, ఆ శిక్ష ఏం విధించాలో డిక్లేర్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనం కూడా చేసిన నేరాన్ని ఎవరు చెప్తారట? ఆ రోజు ఆవిడ చెప్తుందట. మనలో ఆసక్తి ఉందో లేదో, మనం ఎంత ఆసక్తిగా వచ్చామో మనలో ఉన్న ఆసక్తిని ఆ రోజు ఆవిడ నిరూపిస్తుందట. నీ దగ్గర అంత సీన్ ఏం లేదబ్బాయి అని ఆ రోజు చెప్తుందట. లేకపోతే నువ్వు నాలాగే దేవుని మాటలు వెతుక్కుంటూ వచ్చావని చెప్తుందట.
అర్థమవుతుందా? ఆ తీర్పు దినంలో మనతో పాటు ఆవిడ కూడా నిలబడతాది. ఇది షేబా దేశపు రాణి కోసం. అర్థమవుతుందా? అంతటి ఆసక్తిని మనం చూపించగలగాలి. ఇప్పుడు ఆసక్తిగా ఆయన దగ్గరికి రావాలి, ఆసక్తిగా ఆయన మాటలు వినాలి. అంత ఆసక్తి మన జీవితంలో చూపించిన రోజు మన జీవితానికి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులైనా ఉంటాయి. మనం విశ్వాసం చూపించగలగాలి, ఆసక్తిగా ఆయన్ని అడగగలిగితే ఖచ్చితంగా ఏం పొందుకుంటాం? సమాధానాన్ని పొందుకుంటాం. ఆఫ్టర్ ఆల్ ఈ రాజు దగ్గరే సమాధానం దొరికేస్తే ఆ దేవాది దేవుని దగ్గర సమాధానం దొరకదా? ఖచ్చితంగా దొరుకుతుంది. మనం అడగాలి, అడిగితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది దొరుకుతుంది. మనం అడగటానికి ప్రయత్నించాలి. ఆ దేవాతి దేవుని దగ్గర ప్రతి సమస్యకి సమాధానం ఉంటది. సొలొమోనుకి మరుగై ఉన్నది ఏది లేదట, అన్ని తెలుసట. అని తెలీదా? అన్ని తెలుసు. నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నావో తెలుసు, నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు, నీ పరిస్థితుల్లో నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో, ఎవరెవరు నీ కోసం ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మాటలు బట్టి నువ్వెంత బాధపడుతున్నావో ఈ విషయాలన్నీ తెలుసు. అన్ని తెలుసు ఆయనకి, అన్ని తెలుసు. ఒకనొక రోజు సమాధానాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మాట్లాడు. నీ జీవితంలో ఏ ప్రశ్న అయితే ఉండిపోయిందో ఆ ప్రశ్న అడుగు. ప్రభు ఏంటిది, నాకు అర్థం కావట్లేదు, నా పొజిషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ నుంచి ముందుకు ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. అడుగు, ప్రశ్నలు అడిగాయండి. ఆయన అడిగితే సమాధానాన్ని పొందుకుంటాం. ప్రశ్నే రాకుండా సమాధానం ఎలా వస్తుంది? అంతేనా? ఒక ప్రశ్న వస్తే దానికి సమాధానం అనేది ఆయన దగ్గర నుంచి వస్తుంది. మనం ప్రశ్నే మనలో రాకపోతే, ఇప్పుడు బైబిల్ చదువుతుంటామండి, చదివేటప్పుడు మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అది మనకి ఎప్పటికీ అర్థం అవుతుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇక్కడ ఇలా ఎందుకు వచ్చారు, ఇలా ఎందుకు మాట్లాడారని మనకు ఆ ఆలోచన, ప్రశ్న రాగలిగితే దానికి సమాధానం తెలుసుకోవాలనిపిస్తుంది. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే కథల పుస్తకం లాగానే ఉంటుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనకు ప్రశ్న వచ్చిందో ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. దేవుణ్ణి మనం అడగగలిగితే ఆయన దగ్గర నుంచి కూడా మన సమాధానం పొందుకోవచ్చు. 2 మాటలు మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, ఆయన కోసం వినడం. ఆయన కోసం స్పష్టంగా వినండి, ఎక్కువగా వినండి. ఈ లోక సంబంధమైన మాటల కంటే దేవుని మాటలు ఎక్కువగా వినండి. ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. సంపూర్ణంగా విశ్వసించండి. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత కలిగిందంటే, ఆయన శరీరాన్ని తీసుకుంటేనే నాకెందుకు స్వస్థత కలగదు, ఆయన నాలో ఏకమైపోయి ఉన్నప్పుడు నాకెందుకు స్వస్థత కలగదు అన్నది మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. మీ ఇబ్బందుల్లో, కష్టాల్లో ఒక్క మాట, ఈ మాటను మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆయన నాకు సమస్తాన్ని అనుగ్రహించేశాడు. నేను చేయాల్సిన పని ఏంటి? విశ్వసించడం, పొందుకోవడం. ఈ మాటని జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఆసక్తి చూపిస్తే, ఆయనతో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తే, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తే మన జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. కొద్ది నిమిషాల పాటు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రార్థన చేద్దాం. ఆయన చేసే కార్యాల కోసం ఎదురుచూపు. ఆయన ఎలాంటి పరిస్థితినైనా మార్చగల సమర్థుడు. ఆయన ఎలాంటి స్థితినైనా మార్చగల సమర్థుడు. నువ్వు ఈరోజు విశ్వసించు. ఆయన సమస్తాన్ని నీకు అనుగ్రహించేశాడు. యేసుతో పాటే ఇచ్చేశాడు నీకు. నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించావో, నీ హృదయంలోనికి ఆహ్వానించావో, ఆ రోజే ఆయనతో పాటే నీకు సమస్తం అనుగ్రహించబడింది. అది నీ ఇబ్బంది, ఇరుక, కష్టమా, లేకపోతే నీ జీవితంలో ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి, ప్రతిదీ సమస్తాన్ని నీకు అనుగ్రహించేశాడు ఆయన. నీ జీవితంలో ఏ మేలైనా ఆయన అనుగ్రహించాడు నీకు. ఆయన నీకు ఇచ్చేశాడు. అది పొందుకోవడానికి మనం సిద్ధపడతాం. పరలోకపు ఆనందాన్ని ఈ లోకంలో పొందుకోవడానికి ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఆయన అద్భుతాలు చేసే దేవుడైన, సమస్తాన్ని మనకు అనుగ్రహించిన దేవుడైన, మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడైన ప్రార్థన చేద్దామా? దయచేసి ఈరోజు సమాధానం లేక ఒకవేళ నీ పరిస్థితుల్లో నువ్వు బాధపడుతున్నావేమో, నా ఈ ప్రశ్నకి, నా కుటుంబంలో వచ్చిన ఇబ్బందికి సమాధానం దొరకదా,
లేకపోతే నా పరిస్థితి ఇంతేనా, మారదా అనే ప్రశ్నలు నీ హృదయంలో ఉండగలిగితే ఈ పరిస్థితి నుంచి నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నా కష్టాలు నేను ఎలా దాటాలి అనే ప్రశ్నలు నీలో ఉంటాయి. నా ఆత్మీయ స్థితిలో నేను ఎలా ఎదగాలి, లేకపోతే పలానా బలహీనతను నేను ఎలా మానేయాలి, దేవునికి దగ్గరగా నేను ఎలా వెళ్ళాలి, రోజు రోజుకి ఆయనలో ఎలా బలపడాలి, ఇలాంటి ఏ ప్రశ్న అయినప్పటికీ ఆయన దగ్గర సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆయన నువ్వు అడుగు. ఆయనతో ఆ రోజు ఆ శేబదేశ ప్రాణి ఎలాగైతే మాట్లాడిందో, నువ్వు ఆయనతో మాట్లాడు, సమాధానాన్ని పొందుకో. ఆయన అడుగు, సమాధానాన్ని పొందుకో. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన కోసం ఎదురు చూద్దాం, ఆయన కార్యాల కోసం ఎదురు చూద్దాం, ఆయన వైపు దృష్టి ఉంచుతాం. ప్రార్థన చేద్దాం. ఆసక్తి కలిగి దయచేసి ప్రార్థన చేద్దాం. మీ అందరూ స్తుతించే బ్రతుకులమోకి దయచేయండి నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకే ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఏదైనా ఆయన చేయాలి. ఆయన కార్యాల కోసం ఎదురు చూడాలి. మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ, ఆ రోజు రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తనకున్న రోగాన్ని తను తగ్గించుకోలేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి, వైద్యుల దగ్గరికి తిరిగినప్పటికీ తనకున్న రోగాన్ని అయితే తను తగ్గించుకోలేక ఇంకా రోగం పెరిగిపోయింది. ఈ రోజు మనకున్న సమస్యను ఈ మనుషుల దగ్గర పెడితే అది ఇంకా పెరగవచ్చు, దానికి సమాధానం దొరకకపోవచ్చు. ఈ రోజు ఈ క్షణం మోకరించి ఆయన వైపు నీ చేతులు చాపుతూ, ప్రభా నీ కార్యం కోసం ఎదురు చూస్తున్నానయ్యా, ప్రభా నీ కోసం ఎదురు చూస్తున్నాను ప్రభా. ఎన్నో నిందలు పడ్డాను ప్రభా, ఎన్నో అవమానాలు సహించుకుంటూ ప్రభా నీ వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నాను ప్రభా. నీవు నాకు వాగ్దానం చేసావు, సమస్తాన్ని అనుగ్రహించానని, అది పొందుకునే కృపను మాకు దయచేయండి అయ్యా ప్రభా. కృప దయచేయండి. ప్రార్థన చేద్దాం. ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించే దేవుడు, మన జీవితంలో సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మన జీవితంలో సమాధానాన్ని ఇచ్చే దేవుడు.
మన హృదయానికి నెమ్మదినిచ్చే దేవుడు. ఎలాంటి ప్రశ్న అయినా ఏదైనా అడగండి, ఏ ప్రశ్న అయినా అడగండి. ఎప్పటి నుంచో మీ హృదయాల్లో ఏవైతే ఉండిపోయాయి, ఏ ప్రశ్నలు అయితే మీ హృదయాల్లో ఉండిపోయాయి, ప్రతి ప్రశ్నను ఆయన సన్నిధిలో పెట్టగలిగితే, ప్రతి ప్రశ్నను ఆయన సన్నిధిలో పెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన సమాధానం దయచేస్తాడు. ప్రార్థన చేసుకుని పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ఎంత పవిత్రమైన ప్రశస్తమైన మనకి అలాగే వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభు, అవును ప్రభు, పరిపూర్ణమైన విశ్వాసాన్ని మీ మీద తండ్రి ఉంచగలిగే తండ్రి తండ్రి స్థితిని మాకు దయచేయండి అయ్యా తండ్రి. ఈ లోకపు మనుషుల మీద కానీ ప్రభా తండ్రి, ఈ లోకపు ఆచారాల మీద కానీ పద్ధతుల మీద కానీ ప్రభా తండ్రి, మా విశ్వాసాన్ని ఉంచకుండా ప్రభా తండ్రి, ఏ కారణమైన ప్రభా అది మీరే చెయ్యాలని, ఎలాంటి అద్భుతమైన తండ్రి మీరే చెయ్యాలని తండ్రి, కేవలం మీ మీద మాత్రమే ఆధారపడే కృపను దయచేయండి ప్రభా తండ్రి. నీ వంటి వారు ఎవరున్నారయ్యా తండ్రి, నేను పోలిన వారు ఎవరున్నారు ప్రభా, నీలా అద్భుతాలు చేసే దేవుడు ఎవరున్నారయ్యా తండ్రి. మా జీవితాల్లో ప్రభా తండ్రి, మీరు సమస్తాన్ని అనుగ్రహించినప్పటికీ తండ్రి, మీరు సమస్తాన్ని మాకు ఇచ్చేసినప్పటికీ ప్రభా తండ్రి, అవి పొందుకోలేని స్థితిలో మేము ఉండిపోయామయ్యా తండ్రి. అవి పొందుకోవటానికి తండ్రి మాలో ఒకవేళ అర్హత లేకపోతే ప్రభా తండ్రి, అర్హతను సంపాదించుకునే కృపను దయచేయండి. పరిపూర్ణమైన విశ్వాసంతో తండ్రి ముందుకు అడుగులు వేసే కృపను దయచేయండి. ఈ నెల అంతట్లో ప్రభా తండ్రి, గడిచిన తండ్రి ఆల్రెడీ ప్రేయర్ నుంచి ఇప్పుడు వరకు తండ్రి, మేము ఏవైతే పొరపాట్లు చేసామో ప్రభా తండ్రి, మా జీవితాల్లో తండ్రి నీకు నచ్చని పనులు, నీకు నచ్చని మాటలు ప్రభా తండ్రి, మేము ఏవైతే మాట్లాడామో ప్రభా తండ్రి, ప్రభా మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి. మా గందరగోళ పరిస్థితుల నుంచి తండ్రి మమ్మల్ని విడిపించండి తండ్రి. ఈ పరిస్థితి ఏంటి, మా ఇబ్బందులు ఏంటి, దీని నుంచి మాకు విడుదల లేదు అనే ప్రతి ప్రశ్నకు తండ్రి సమాధానం దయచేయండి. ప్రతి ప్రశ్నకు సమాధానం దయచేయండి తండ్రి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ప్రభా తండ్రి, ఎన్ని నిందలు ఉన్నప్పటికీ, ఎన్ని అవమానాలు ఉన్నప్పటికీ ప్రభా, నీ వాగ్దానాల కోసం ఎదురు చూసే తండ్రి, ఒకనొక రోజు మీరు విశ్రాంతిస్తారని తండ్రి నమ్మే కృపను దయచేయండి. పరలోకపు ఆనందాన్ని ఈ లోకంలో పొందుకునే తండ్రి కృపను దయచేయండి తండ్రి. శ్రమ అయినా, ఇబ్బంది అయినా, కష్టమైన, ఇరుకైన ప్రభా తండ్రి, మీ యందు ఆనందించే కృపను మాకు దయచేయండి. అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ప్రభా తండ్రి, ఆనందించే కృపను దయచేయండి. పరలోకపు ఆనందాన్ని ఈ లోకంలో తండ్రి మేము పొందుకుందాం కాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. తండ్రి ఎవరెవరు ఏ సమస్యతో అయితే తండ్రి ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారు ప్రభా, ఎవరెవరు ఏ ప్రశ్నతో అయితే ఉండిపోయారో ప్రభా తండ్రి, నీ సన్నిధిలో తండ్రి ఏ ప్రశ్నలు అయితే అడుగుతున్నారో ప్రభా తండ్రి, ఏదైతే నీతో మాట్లాడుతున్నారో ప్రభా, ప్రతి దానికి సమాధానం కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృపలో భద్రపరచండి, కృపలో భద్రపరచండి తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి ఏ ప్రశ్న అయితే అడుగుతున్నారో ప్రభా తండ్రి, ఏదైతే నీతో మాట్లాడుతున్నారో ప్రభా తండ్రి, వారి హృదయానికి సమాధానం దయచేయండి. వారి కుటుంబ పరిస్థితుల్లో ఉన్న తండ్రి ఆ పరిస్థితిని బట్టి అడుగుతున్నారో ప్రభా తండ్రి, దానికి సమాధానం దయచేయండి తండ్రి. మందిరం కోసం అడుగుతున్నారో ప్రభా, దానికి కూడా సమాధానం దయచేయండి తండ్రి. మీరు సమస్తాన్ని అనుగ్రహించారు ప్రభా, మీరు సమస్తాన్ని ఇచ్చేసారు ప్రభా మాకు. వాటిని పొందుకునే తండ్రి విశ్వాసంలో తండ్రి మేము ముందుకు వెళ్ళిపోయి కృపను దయచేయండి తండ్రి. పరిపూర్ణమైన విశ్వాసాన్ని దయచేయండి తండ్రి. ఆసక్తి విషయంలో తండ్రి మేము తగ్గిపోతున్నామేమో ప్రభా తండ్రి, ఆసక్తి విషయంలో మాంద్యులైపోతున్నామేమో ప్రభా తండ్రి, నీ మందిరానికి రావటం విషయంలో ఆసక్తి లేదేమో ప్రభా తండ్రి, ప్రార్థించే విషయంలో ఆసక్తి లేదేమో ప్రభా. ఈ రోజు మీరు మాట్లాడారయ్యా, మీరు మాట్లాడారు ప్రభా. విశ్వాసం కోసం, ఆసక్తి కోసం మీరు మాట్లాడారయ్యా. ఈ రెండు విషయాల్లో మాలో ఏ లోపం ఉందో ప్రభా తండ్రి తండ్రి, ఆసక్తి విషయంలో తండ్రి ఎంత మాత్రం తండ్రి తండ్రి లోపాలు లేకుండా తండ్రి తండ్రి పరిపూర్ణంగా తండ్రి నిన్ను ఆరాధించడానికి తండ్రి, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా తండ్రి నీ యొద్దకు వచ్చే తండ్రి కృపను మాకు దయచేయండి తండ్రి. అలనాడు ప్రభు తండ్రి ఆ శేబా దేశపు రాణి ప్రభు తండ్రి ఎంతో సుదీర్ఘమైన ప్రాంతం నుంచి తండ్రి తనకున్న పనులన్నీ విడిచిపెట్టి, తను ఒక రాణి అయినప్పటికీ ప్రభు అన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చేసిందయ్యా ప్రభా. నీ కోసం తెలుసుకోవటానికి, సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నిన్ను స్తుతించడానికి ప్రభా, మీరు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రభా తండ్రి అంతటి దూరం నుంచి అన్ని పనులు విడిచిపెట్టి వస్తే ప్రభా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీరు సెలవిచ్చారు ప్రభా. మీ మాటలు వినడానికి తండ్రి మేము ఆసక్తి కలిగి రాలేకపోతున్నాం ప్రభా తండ్రి. దూరం అనుకుంటున్నాం, భారం అనుకుంటున్నాం ప్రభా తండ్రి. రకరకాల బలహీనతలు బట్టి తండ్రి మేము ఆగిపోతున్నాం ప్రభా తండ్రి. మమ్మల్ని క్షమించండి
తండ్రి ఎవరైతే తండ్రి ఆసక్తి విషయంలో తండ్రి తగ్గిపోతున్నారో ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ తండ్రి. ఈ లోకపు ఆచారాల మీద తండ్రి ఎంత మాత్రం విశ్వాసం చూపించక ప్రభావ తండ్రి నీ మీద విశ్వాసం చూపించడానికి తండ్రి నీ మందిరంలో తండ్రి ఆసక్తిగా అడిగితే ప్రభావ నీ మందిరానికి తండ్రి ఆసక్తి కలిగి వస్తే ప్రభావ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని ప్రతి ఇబ్బందికి సమాధానం దొరుకుతుందని గుర్తించే తండ్రి చక్కటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఈ సంఘంలో తండ్రి నూతన ఉద్యమాన్ని రగిలింపజేయాలి ప్రభావ తండ్రి. తండ్రి ఊర్లో తండ్రి ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రభావ ఆ సువార్త కూడిక కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ తండ్రి. ఈ ఊరంతటిని తండ్రి మందిరానికి నడిపించే తండ్రి గొప్ప కృపను మాకు దయచేయండి, గొప్ప కృపను దయచేయండి తండ్రి. ఆ మందిరం తండ్రి ఎంత మాత్రం తండ్రి అలా ఖాళీగా ఉండిపోవటానికి వీల్లేదు ప్రభావ. నూతనంగా కట్టబడుతున్న తండ్రి ఆ మందిరంలో ప్రభావ అనేకులు తండ్రి నీ మందిరంలో ఆరాధించాలయ్యా తండ్రి. నీ మందిరం తండ్రి ఎప్పుడు నిండుగానే ఉండాలయ్యా తండ్రి. నీ మందిరంలో తండ్రి ఎంత మాత్రం తండ్రి ఆ స్తుతులు వినబడకుండా ఉండే తండ్రి ఆ పరిస్థితి ఉండకూడదు ప్రభావ తండ్రి. నిత్యము తండ్రి ఆ మందిరంలో స్తుతులు వినబడుతూనే ఉండాలి ప్రభావ. నేను స్తుతిస్తూనే ఉండాలి ప్రభావ. అనేక మంది తండ్రి గంభీరమైన స్తుతుల మధ్య తండ్రి పరిశుద్ధుడు 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 అని తండ్రి వేవేల దూతలు ఆ రోజు తండ్రి నేను ఎలాగైతే కీర్తించే ప్రభావ ఆ నూతన మందిరంలో తండ్రి మేమంతా తండ్రి నేను కీర్తించే తండ్రి బిగ్గరగా తండ్రి స్తుతిస్తూ తండ్రి అనేకులు తండ్రి ఆ స్వరాల మధ్యలో తండ్రి మిమ్మల్ని తండ్రి స్తుతించే తండ్రి కృపను దయచేయండి, కృపను దయచేయండి. మందిరంలో తండ్రి నూతన ఆత్మను తండ్రి తీసుకురండి ప్రభావ. కృపలో భద్రపరచండి తండ్రి. మా ప్రశ్నకి సమాధానం దయచేయండి, మా ప్రశ్నకి సమాధానం దయచేయండి ప్రభావ. మా ప్రశ్నలన్నిటికీ సమాధానం దయచేయండి ప్రభావ తండ్రి. ఈ లోకంలో ఎక్కడ మాకు సమాధానం దొరకట్లేదయ్యా. ఈ లోకంలో ప్రభావ ఎంత మందిని అడిగినప్పటికీ ప్రభావ తండ్రి ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ తండ్రి ఎలాంటి అధికారులు అయినప్పటికీ ఎవరైనప్పటికీ ప్రభావ తండ్రి మా సమస్యలకు కావచ్చు తండ్రి మా హృదయంలో ఉండే తండ్రి ఆ భారానికి తండ్రి ఎవరు సమాధానం చెప్పలేరయ్యా. ఏ మనిషి మమ్మల్ని అర్థం చేసుకోలేడయ్యా తండ్రి. మా హృదయాన్ని అర్థం చేసుకోగలిగేది మీరే తండ్రి. మా హృదయపు ఆలోచనలు అర్థం చేసుకోగలిగేది మీరే ప్రభావ తండ్రి. సమాధానాన్ని ఉన్నాయి తండ్రి. ఎవరెవరు ఏ ప్రశ్న అయితే అడుగుతున్నారు ప్రభు, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ప్రభు తండ్రి ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి తండ్రి. నా తర్వాత చేయబోయే తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థనకు తండ్రి జవాబు దయచేయండి అయ్యా తండ్రి. నీ నామమును మహిమపరచడానికి తండ్రి ఆసక్తిగా ప్రార్థించే తండ్రి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు ప్రార్థనలో నుండి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు